ముద్రగడ పద్మనాభంకు భారీ షాక్ ఇచ్చింది ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి. ముద్రగడ పద్మనాభం గారు జనసేనాని పవన్ కళ్యాణ్ పై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యల్ని ఉద్దేశించి ఈరోజు క్రాంతి గారు ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ను ఓడించడమే తన లక్ష్యమని, ఓడించకపోతే ముద్రగడ పద్మనాభం అనేటువంటి పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అంటూ గతంలో ముద్రగడ పద్మనాభం గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ను తిట్టించేందుకే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మా నాన్న ముద్రగడ గారిని వాడుకుంటున్నారు అంటూ క్రాంతి గారు ఒక బైట్ని విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ బైట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. దుర్గా నమస్తే అండి. నమస్తే అమ్మా. జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ పద్మనాభం గారు కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో సొంత కుటుంబ సభ్యులే ముద్రగడ పద్మనాభంకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారి కూతురు అయినటువంటి క్రాంతి గారు పద్మనాభం గారి గురించి ఒక బైట్ని విడుదల చేయడం జరిగింది. ఆ బైట్లో క్లియర్గా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మా నాన్నగారిని వాడుకుంటున్నారు, కేవలం పవన్ కళ్యాణ్ని తిట్టించేందుకే మా నాన్నగారిని వాడుకుంటున్నారు అంటూ కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి మేడం ఆ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు మనం? ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉన్నాయి చూసారా. కుటుంబం నుంచి కూతుళ్ళు బయటకు వస్తున్నారు అంటే ఈసారి ప్రత్యేకత అది. ఆడవాళ్లలో ముఖ్యంగా ఎవరికి వాళ్ళకి కూతుళ్ళే బయటకు వస్తున్నారు, లేదు చెల్లెళ్ళు బయటకు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులకి శత్రువులు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ క్రాంతి ముద్రగడ ఈవిడ ఒక బయట విడుదల చేశారు. ఏమని, మా నాన్నగారు ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలీదు, వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తదితరులు మా నాన్నగారిని పవన్ కళ్యాణ్ తిట్టించడం కోసం వారిని చేరదీశారు, వారిని అందుకోసమే వాడుకుంటున్నారు, ఇది చాలా బాధాకరం, కానీ మా నాన్నగారిని తర్వాత వదిలేస్తారు వాళ్ళు అని ఒక మాట కూడా అంది ఆవిడ. అంటే ఆవిడకి అర్థమైపోయింది వైసీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ అవసరం కోసం ఎంతకైనా దిగజారుతారు అనే వ్యాఖ్యల్ని మనం అందులో గ్రహించాలి. ఇంకొక విషయం ఏంటంటే, మొన్న ముద్రగడ పద్మనాభం గారు మరి ఎందుకు మాట్లాడారు, ఆయన వయసు మర్చిపోయి ఆయన అసలు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ని ఓడించడమే నా లక్ష్యం, పవన్ కళ్యాణ్ని ఓడించి పిఠాపురం నుంచి తరవకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. దీని మీద చాలా ఆగ్రహం అందరి దగ్గర నుంచి వ్యక్తమైంది. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు కాదు, కాపు నాయకులు కాదు, కాపు సంఘాలు కాదు, కాపు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదు, దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే నువ్వు కాపు కులంలో చెడబుట్టావు, ఇవాళ నువ్వు కొత్తగా నువ్వు చెప్పేదేంటి, నువ్వు అక్కడికి చేరినప్పుడే నువ్వు రెడ్డి అయిపోయావు, ఇప్పుడు అసలు నువ్వు మాకు చేసేదేంటి, పవన్ కళ్యాణ్ నువ్వు ఓడించేదేంటి, ఎందుకోసం అంటే అసలు ముద్రగడ మీరు ప్రస్థానం చూసుకుంటే ఈ 80 ఏళ్లలో కనీసం 20 ఏళ్ళు 25 ఏళ్ళు వదిలేసిన 50 సంవత్సరాలు కనీసం తీసుకోండి, 5 పదులు అంటే 5 దశాబ్దాలు ఆయన ఏం చేశాడు? రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన రాజకీయాల్లో ఉన్నా కూడా నామమాత్రంగా ఉన్నాడు. ఆయన స్వలాభం చూసుకున్నాడు. కాపుల కోసం కానీ కాపు సంఘాలకి కాపు కార్యకర్తలకు కానీ ఆయన ఏమీ చేయలేదు, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ తీసుకురాలేదు. ఇప్పుడు అది ప్రజల్లో కనిపిస్తుంది, అంటే ఆ సామాజిక వర్గంలో కనిపిస్తుంది. కాబట్టి నువ్వు వెళ్తే ఎంత, నువ్వు తిడితే ఎంత, నువ్వు వస్తే ఎంత అన్న ధోరణిలో వాళ్ళు ఉన్నారు. కానీ అది కూతురు కాబట్టి ఆవిడకి బాధగా ఉంది. బికాజ్ ఆవిడ దగ్గర నుంచి చూస్తారు కదా తండ్రిని. ఇంతకు ముందు ఉండే తండ్రి వేరు, ముద్రగడ పద్మనాభం గారు వేరు, ఇప్పుడున్న ముద్రగడ పద్మనాభం వేరు. ఇట్లా నలుగురు నోళ్ళలో ఆయన నాంతున్నాడు, ఆయన చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఆయన. అది ఆవిడ భరించలేకపోయారు, అందుకోసం బయటకు వచ్చి మాట్లాడారు. ఇంకో మాట ఏమన్నారంటే, నా సపోర్ట్ మాత్రం పవన్ కళ్యాణ్కి, పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి నేను కృషి చేస్తాను అని కూడా ఆవిడ చెప్పారు. ఆవిడ మాటల్లో అసలు ఆవిడ బయట ఏంటనేది ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్నించి డెవలప్ చేస్తున్నారు. ముఖ్యంగా నేను మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశాను. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. గెలుపొందడానికి కష్టపడతారు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని పెట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్క. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను.
నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. సో వీడియో బయటలో మనం క్లియర్గా చూసాము. మా నాన్నగారిని అసలు వైసీపీ నాయకులు కేవలం పవన్ కళ్యాణ్ని తిట్టించుకోవడం కోసమే వాడుకుంటూ ఉన్నారు. మా నాన్నగారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. నేను పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతా అంటూ కూడా వారు వీడియో బయటలో మాట్లాడడం జరిగింది. ఏంటి మేడం అసలు ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యులే ఆయనకు వ్యతిరేకంగా మారుతున్నారా? రానున్న రోజుల్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? అందులో ఆవిడ ఇంకొక పదం కూడా చెప్పారు. మనం ఆ పదం తెలుసు అంటే ఇందాక మాట్లాడలేదు. తన్ని తరివేస్తాను, మనం తన్నడం అనే పదం చెప్పలేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించి తన్ని తరివేస్తాడట ఆయన. ఆ అమ్మాయి ఇంకొక మాట చెప్పారు, వంగా గీత నువ్వు గెలిపించుకో, కానీ దానికోసం పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కార్యకర్తల్ని నువ్వు దూషించకు అంది ఆవిడ. ఇంకొకటి ఏంటంటే నా వంతు కృషి నేను చేస్తాను. వైసీపీ వాళ్ళకి వేరే పని లేదు, వాళ్ళ అవసరాలకు చేరదీస్తారు, రేపొద్దున ఎన్నికలు అయ్యాక నేను వదిలేస్తారు అని ఆవిడ. ఏంటి అంటే ఫాదర్ ని కాదని ఇప్పుడు జనసేనకి సపోర్ట్ చేస్తున్నారు. జనసేన కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు. ఖచ్చితంగా. ఓకే. ఎందుకంటే ఆవిడ నిజాలు గుర్తించారు. ఇది ఒక ఆరోగ్యకరమైన అంశం మనం తీసుకుంటే. అంటే తండ్రికి సపోర్ట్ చేసి ఈవిడ కూడా మళ్ళా సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కకుండా ఆవిడ ముందుగా తెలివిగా తండ్రి ఏం మాట్లాడాడో చూసుకుని మంచి చెడులు విశ్లేషించుకున్నాక తండ్రి చేసే తప్పు అని ఆవిడ తెలుసుకున్నారు. సో ఇదొక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఏంటంటే అసలు ఇప్పుడు వంగా గీతే భయపడుతోంది అక్కడ. ఈ నేపథ్యంలో ధైర్యంగానే చెబుతున్నారు, పైకి చెప్తున్నారండి. బింకం అంటారు కదా, మేకపోతు గాంభీర్యం అంటాం చూడండి. ఆవిడ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే రేపు చిరంజీవి గారితో 5వ తారీఖున సురేఖ గారు కూడా వెళ్తున్నారు ప్రచారానికి. అది ఇంకో ప్లస్ పాయింట్. చూసారా, అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ ఎన్నికల ప్రత్యేకం అని. ఇప్పుడు ఆడవాళ్ళందరూ బయటకు వస్తున్నారంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు పిఠాపురం ప్రచారంలోకి వచ్చినా కానీ ఒకవేళ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నా నన్ను పేరు పెట్టి ఆయన దూషించడు, నాకు వ్యతిరేకంగా ఓటేయమని ఆయన చెప్పడు, వంగా గీతని ఓడించమని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పరు అంటూ కూడా ఆవిడ నిన్న ఒక ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. ఏంటి ఆవిడ ధీమా? అది ధీమా కాదు, ముందు కాళ్ళకి బంధం వేయడం అంటాం మనం. అంటే మీరు నన్ను తిట్టకండి సుమా, మీరు అలా చెప్పకండి సుమా అని ఎవరైనా అడుగుతారా? ఒక ప్రతిపక్ష నేతగా ఉండి ఆవిడ ప్రతిపక్షంలో ఉండి ఆవిడ అంటే మాకు రాజకీయాలకి సంబంధం లేనటువంటి ఒక బంధం ఉంది మాది, అసలు నేను రాజకీయాల్లోకి రావడానికి కారణమే మెగాస్టార్ చిరంజీవి గారు, నాకు రాజకీయ భిక్ష పెట్టింది మెగాస్టార్ గారు. సో నా వ్యక్తిత్వం ఏంటనేది మెగాస్టార్ గారికి తెలుసు కాబట్టి ఆయన నాకు వ్యతిరేకంగా పనిచేస్తారని నేను అనుకోవడం లేదు, నన్ను ఓడించమని ఆయన పిలిపిస్తాడని నేను అనుకోవడం లేదు అంటూ ఆవిడ ధీమా వ్యక్తం చేశారు. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు వ్యక్తిగతం వేరు, మీరు రాజకీయం వేరు. మీరు పబ్లిక్ లోకి వచ్చాక ఇప్పుడు మీరు నాకు ఫ్రెండ్ అవ్వచ్చండి, మీరు నేను పోటీ చేసినప్పుడు శత్రుత్వం ఉంటుంది కదా, అది ఆటోమేటిక్ గా వస్తుంది. దానికోసం మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని గెలిపించొద్దని చెప్తారా మాటకి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరుగుతుంది. చిరంజీవి గారు ఏం చేస్తారు, వంగా గీత గారిని తిట్టరు. అర్థమైందా మీకు? బికాస్ హీ నోస్ హెర్ వెరీ, అంటే చాలా బాగా తెలుసు కాబట్టి ఆయన తిట్టకపోవచ్చు. ఇక్కడ తిట్టాల్సిన పని కూడా లేదు. పవన్ కళ్యాణ్ కోటాయండి అని చెప్తారు తప్ప వంగా గీతను ఓడించాలని చెప్పక్కర్లే. ఇప్పుడు చెప్పకనే చెప్పటం ఇది. మీరు నా తమ్ముడిని గెలిపించండి, పవన్ కళ్యాణ్ గెలిపించండి అన్నప్పుడు వంగా గీతను ఓడించండి అని చెప్పటమే. దానికి ఆ వార్త ఉపయోగించాల్సిన పని లేదు. అంటే వంగా గీత గారి మీద ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి ఉండదంటారా? ఉంటుంది, ఆరోపణలు చేస్తారు, ప్రత్యేక పేరు పెట్టి చేయక్కర్లా. ప్రతిపక్షం అని చెప్పచ్చు, లేదా అధికార పక్షంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున నిలిచిన అభ్యర్థి అని చెప్పచ్చు. వంగా గీత అనే పేరు పెట్టి చెప్పాల్సిన పని లేదు కదా, ప్రజలకు తెలుసు. కాకపోతే ఆవిడ అలా మాట్లాడక్కర్లా. బికాస్ నేను గెలుస్తాను, ఇతనెవరు, ఎందుకు వచ్చాడు అని మాట్లాడిన మనుషులు ఇన్ని రకాలుగా వాళ్ళు కుట్రలు కుతంత్రాలు ఒక రకంగా చేస్తున్నారు కదా. చేసినప్పుడు ఆవిడ అలా మాట్లాడక్కర్లా. ఆవిడ నిన్న ఇంటర్వ్యూలో అలా చెప్పకూడదు. సరే చిరంజీవి గారు రానివ్వండి, నాకు మంచి మిత్రులు వారి వల్లే నేను వచ్చాను, సరే ఆయన చేసే ప్రచారం ఆయన చేయనివ్వండి అంటే అది ఒక హుందాగా ఉంటుంది. నా మీద వ్యాఖ్యలు చేయరు, హౌ కెన్ యూ సే దట్? అది చేయకూడదు. అంటే నువ్వు భయపడుతున్నావు అని అర్థం. ఆయనకు ముందు కాళ్ళకి బంధం వేస్తున్నావు. అంటే మన తెలుగులో ఒక సామెత ఉంటది, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి ఇంటి నుంచే ఆయనకి వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఇంట గెలవలేకపోయారు, మరి రచ్చ గెలిచే అవకాశం ఉంటదంటారా?
అక్కడ ఇంటా గెలవలేదు, ఇక్కడ రచ్చ గెలవలేడు, అందుకే రచ్చరచ్చ అవుతోంది కదా. ఆయన రచ్చ గెలవలేడనే వాళ్ళ కూతురు రచ్చరచ్చ చేస్తుంది. నువ్వేంటి నాన్న ఇట్లా చేసావు, నువ్వు ఎందుకు అట్లా వెళ్ళావు అన్నట్టుగానే అమ్మాయి ఇండైరెక్ట్ గా అడగటం కదా. అంటే ఆవిడ కొంచెం ఫీల్ అవుతున్నారు, సిగ్గుపడుతున్నారు. నా తండ్రి ఇట్లా చేస్తున్నాడు, నా తండ్రి ఎందుకు వెళ్ళాడు ఈ సమయంలో. ఎందుకంటే ఒక స్టేజ్ లో ఉన్న మనిషి తను తగ్గించుకుని అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాం ఏంటి. ఇప్పుడు మనం సమాన స్థాయి ఏదైనా ఇప్పుడు పెళ్లికైనా సరే దేనికైనా సరే సమాన బియ్యం సమాన కయ్యం అంటారు. ఇక్కడ బియ్యానికైనా కయ్యానికైనా ఆయన సమవుజ్జి చూసుకోవాలి. అది లేకుండా అసలు పవన్ కళ్యాణ్కి ఆయన సపోర్ట్ చేస్తున్నా బాగుండేది. లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లకుండా గమ్మున కూర్చుని ఉన్నా బాగుండేది, ఆయనకు మర్యాద ఉండేది. ఇప్పుడు ఎటు కాకుండా జగన్మోహన్ రెడ్డికి ఆయన సపోర్ట్ చేస్తే ఆయనకున్న మర్యాద పోద్దంటారా? ఇప్పుడు పోయిందిగా. ఎందుకు ఆయన నమ్మేవాళ్ళు లేరంటారా? నమ్మకం వేరండి, మాటలు వేరు. ఇప్పుడు అతని కోసం తిట్టడం అనేది మర్యాద కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళందరూ తిట్టడానికే ఉన్నారు కదా. తిట్టకపోతే వాళ్ళకి రోజు గడుస్తుందా? వాళ్ళు అక్కడ ఉండగలరా? వాళ్ళ ఉనికికే ప్రమాదం కదా. ఇప్పుడు అదే కోవలోకి ఈయన వెళ్ళాడు కదా, పోనీ ఈయన వెళ్ళి హుందాగా ఆయన మాట్లాడుతున్నాడా అంటే వాళ్ళ కోటరీలోకి వెళ్ళాక వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి అనే కదా అర్థం. ఇప్పుడు అదే కనిపిస్తోంది. పోనీ ఆయన పెద్ద మనిషి అయి ఉండి ఆయన పెద్ద మనిషి మాటలు మాట్లాడుతున్నాడా? అలా మాట్లాడినా కూడా సరే వెళ్ళారులే, దానిదే ఉంది, ఆయనకి ఇష్టమైంది వెళ్ళారు అనుకుంటాం. కానీ ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన? దిగజారుడు మాటలు, చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. అది ఆయన స్థాయికి బాగలేదు, అందుకే వాళ్ళ అమ్మాయి బాధపడింది.